ప్రైజ్ ది లార్డ్. యోహాను సువార్త 13వ అధ్యాయం 8వ వచనం. పేతురు, నీ వెనడను నా పాదములు కడుగరాదని ఆయనతో అన్నాడు. అందుకు యేసు, నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు పాలు లేదు అన్నాడు. ఆమె యేసుప్రభువు వారు ఇంకా పట్టకింపడతారు అన్నప్పుడు ఆయన శిష్యులందరినీ పిలిచి వాళ్ళ కాళ్ళని శుభ్రం చేయాలి అని అనుకున్నారు. అయితే 70 సంవత్సరాల క్రితం జిమ్ ఎలియట్ అనే ఒక మిషనరీ, అమెరికన్ మిషనరీ ఉండేవాడు. ఆయన ఈక్వెడార్ అనే ప్రదేశానికి వెళ్ళి వరోని అనే ఒక తెగకి సువార్త చెప్పాలనుకున్నాడు. కానీ ఆ తెగ వారంతా భయంకరమైన మనుషులు. వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే వాళ్ళని చంపి తినేసేవాళ్ళు, నరమాంస భక్షకులు వాళ్ళు. అయితే వాళ్ళకి సువార్త చెప్పాలని 5 జిమ్ ఎలియట్తో పాటు కలిసి విమానంలో నెమ్మదిగా వెళ్ళి వాళ్ళున్న ప్రాంతంలో భోజన పదార్థాలు, చిన్న చిన్న ఆకర్షణీయమైన వస్తువులు వేస్తూ ఉండేవాళ్ళు. అయితే వాళ్ళు మంచిగా వాటిని స్వీకరిస్తూ ఉండేవాళ్ళు. అలా స్వీకరించిన తర్వాత వాళ్ళ మంచితనాన్ని చూసి వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు సువార్త వింటారేమో వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు చంపి తినేశారు. అయితే జిమ్ ఎలియట్ చేసిన త్యాగానికి ఏమైందంటే, ఈ రోజున ఆక్వా ప్రదేశంలో ఉన్న వారందరూ దేవుని తెలుసుకున్నారు, వాళ్ళు క్రైస్తవులుగా మారారు. కానీ ఆ ప్రక్రియ జరగడానికి, వాళ్ళు మార్పు చెందడానికి జిమ్ ఎలియట్ ఇంకా 4 త్యాగం ఉండాల్సి వచ్చింది. అయితే ఆయన మరణించిన తర్వాత ఆయన భార్య, ఇంకొక సహోదరి, మరణించిన వారిలో ఇంకొక సహోదరి కూడా వెళ్ళి ఆ ప్రాంతంలోనే మరి పరిచయం చేశారు. మరి కొన్నిసార్లు కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు కూడా మనం చేయలేము, ఇంకా నా వల్ల కాదు ప్రభువా, నేనేం చేయలేను అనుకుంటాం. కానీ దేవుడు ఎప్పుడు మనకు తోడుగా ఉంటాడు. కీడును కూడా మేలు చేయగల దేవుడు. మరి యేసుప్రభువు వారు తెలీదా ఆయన్ని మరి అప్పగిస్తారు, వాళ్ళ శిష్యులే మరి అప్పగిస్తారు. శిష్యులే ఎవరో తెలియదని దూరంగా ఉంటారని తెలుసు. కానీ మరి ఆయన ఆ యొక్క మరణం పొంది త్యాగం చేయకపోతే మనం పునరుద్ధానంలో మనకు రక్షణ అనేది ఉండదు. అందుకని యేసుప్రభువు వారు తన యొక్క శరీరాన్ని, తన యొక్క జీవాన్ని మన కోసం త్యాగం చేశారు. ఆమేన్.